భయ్యా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి. పేటీఎం ఉందా? అంటే అయ్యి కార్తీక్ డీటెయిల్స్ కావాలి. ఒక్క నిమిషమే. డీటెయిల్స్ తీసుకునేంత ఈజీ కాదు సార్ ఆ ఎమ్మిని డీల్ చేయడము. ఆ ఎమ్మెసలే కేశవుల కూతురు. ఈ ఊర్లో తెలుగు వాళ్ళందరికీ ఆయన్నే పెద్ద. భయ్యా భయపడుతున్నావా పెడుతున్నావా? జాగ్రత్తగా ఉండమని చెప్తాండ సారు. భయ్యా గుర్తుపెట్టావా? నువ్వు ఆయన కూతుర్ని పట్టినావా? అవును భయ్యా, కార్డు ఇచ్చావు, ఐడియా కూడా ఇస్తామని వచ్చాను. కానీ కేశవుని ఎలా ఇంప్రెస్ చేయాలి? నీ గురించి కనుక్కోమని మనుషుల్ని పంపినాళ్లే. దేనికి? వీరముత్తు నువ్వు మాట అంటేనే కేసులు తెగ సంబరపడిపోతాండ్లా. అట్లాంటిది నువ్వు లోలను పరుగులు పెట్టించినావని తెలిసే నీ గురించి కనుక్కోమన్నాడు. కానీ దానికే కూతుర్నిస్తాడా అంటే మరి థ్యాంక్స్. యో 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 నేను ఇంకా ఐడియా ఇయ్యనే లేదు స్వామి. నాకు తట్టింది స్వామి. ఊరికో చరిత్ర, మనకో ప్రతిష్ట ఉండాలి. ఓళ్ళకి మీకు పగుండదు కాబట్టి కొట్టుకొని వస్తూ ఉండారు. కానీ సంబంధం లేని వాళ్ళు లాగడమేంద్రా ముత్తో? ఏం మాట్లాడుతుండ పెద్దాయన? ఎవణ్ణి ఏడకి లాగినావు? అప్పా మన పక్కకు వచ్చి తప్పించుకుంది కూడా. సార్ నేను హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి ఊరు వచ్చాను సార్. నేను బస్ దిగిన వెంటనే ఆ పొట్టెదవా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, స్పెషల్ ఇడ్లీ సాంబార్ బాగుంటుందని తీసుకెళ్లారు సార్ ఓ హోటల్కి. ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చాను సార్. ఈ లోపల ఇంత కత్తులు వేసుకుని వెరైటీ మొహాలు వేసుకుని చంపడానికి వచ్చారు సార్. చంపేసి ఉంటే నా పేరెంట్స్ అనాథలు అయిపోవాలి సార్. నా ఫ్యామిలీకి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అయ్యయ్యో, మమ్మల్ని చేయలేక యాడ్ నుంచి వచ్చిన ఆ పిల్లగాడి మీద నా మీ పెతాపమా? ఎదురెదురు పడితే తెలుస్తుందిరా ఎవడ పెతాపం ఎదురు ఒకటిచ్చానంటే. ఇద్దో పెద్దాయన, ఎవడో ఏదో చెప్పాడని నమ్మి పంచాయతీ పెట్టడం సబబుగా లేదు. ఈడకు వచ్చేదాకా వాడిని మేము ఇంతవరకు చూసిందిలే. అయినా పంచాయతీకి కావాల్సింది అభాండాలు కాదు, ఆధారాలు. నువ్వు నీ ముసలి గట్టం. వాడు చూడకుండా ఈ పిల్లనితో ఫోటో దిగినాడా సామే? ఫోటో ఏంద్రా? సెల్ఫీ అడిగాడనే, సరే దిగినా. నువ్వు చెప్పకుండానే వాడు ఇదంతా చేసినారంటే నమ్మమంటావా? ఇంకో తూరిట్టాటి పంచాయతీ పెట్టాల్సి వస్తే నీ జాగాలో ఇంకోటి ఉంటాడు. చెప్పరమ్మని పో. మన్నించుకో అబ్బా. రాండ్రా. ఫస్ట్ టైం అన్నంతో కాకుండా ఆనందంతో కడుపు నిండినాదప్ప. ఓ తూరి మా ఇంటికి రా, భోజనానికి. తప్పకుండా. పండగ చేస్తా. హలో మిస్ కార్తిక, మిస్సెస్ అవడానికి రెడీగా ఉండు. మీ నాన్నకి నేనంటే ఫుల్ ఇంప్రెషన్ వచ్చింది. వీళ్ళు ఉన్నప్పుడు భోజనానికి కూడా రమ్మన్నారు. అవునా? రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రేపే వచ్చాయి. నా ఊరొచ్చిండు, పట్టుకోలే. నా జోలికొచ్చిండు, సిక్కలే. నా ఇంటికొచ్చిండు, ఏం పీకలే. ఇంకెందుకురా మీ మంద నా పక్క నుండి? ఆవేశపడ మాకు. ఇక్కడి నుంచి వాడు చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది. నిన్న కరెంట్ పోతే తెలియలేదు గానే వాడు చేసే ప్రతి పని తెలుస్తుందా? పంచాయతీ పెడితే బరువు పోతుంది. అన్నలా ఇడిసెత్తే మనస్సాక్షి చచ్చిపోతుంది. కాలేజీకి వెళ్ళి నరుకుదామంటే జమీందారు పెట్టిన కట్టుబాటు అడ్డైపోయినదే. పొండి. కాలేజీ పిల్లోడు అంటుండవు, ఓడెవడో నీ కూతురికి తెలియదంట. మనోళ్ళు రావడానికే భయపడే ఈ ఇంటికే పొగోడు వచ్చినాడంటే అదెవరిచ్చిన సోను అంటావు? జబ్బల దాకా బట్టలు, జుట్టుకి రంగు, ఇంగ్లీషు పచ్చబొట్టు. హవ్వా, ఇవన్నీ మన ఇంటి ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలేనా?
పోనీ చదువు అన్న చక్కగా ఉందంటే మన దొడ్లో కోళ్లు పెట్టే గుడ్ల కంటే నీ కూతురు పరీక్షల్లో పెట్టే గుడ్లే ఎక్కువగా ఉన్నాయి. అది ఇంజనీర్ కాకపోయినా ఎవడు అడగడరా ముత్తు. ఎవరితోనైనా ఇంగ్లీష్ సినిమాకు పోయిందనుకో చూసిన వాళ్ళందరూ మన మొక్కాన థూ అని ఊచ్చారు. కార్తిక కార్తిక అబ్బా నిన్న ఇంటికి వచ్చినాడు నీ కాలేజోడే కదా? ఆమప్ప ఎందుకు వచ్చినాడు? సొంత ఇరికించేసింది కొరంగు ముంజే. నోరిపో! నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అప్ప. ఇంట్లో భోజనాలు అన్నప్పుడు 1,00,000 మంది వస్తారు. అతను ఎందుకు వచ్చాడంటే నాకు ఎలా తెలుస్తుంది? వామో, ఇది మళ్ళా డ్రామా మొదలు పెట్టిందే. ఇలా అయితే నేను ఇంకో కాలేజ్కి వెళ్ళను. అట్నే మానేసి ఇంట్లో కూర్చో. ఇక్క కుదిరినది. నేను మొదటి నుంచి చదవనని చెప్తున్నా. నువ్వే చదువు చదువు చదవమని బలవంతంగా హాస్టల్ పెట్టావు. సరే, మా నాన్న ఊరికి పెద్ద, తన కూతురు ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకుంటారని మీకోసం పగలు రాత్రి కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను తెలుసా? మీకు తెలుసా, ఫుల్ క్లాస్ నా కోసం క్లాప్స్ కూడా కొట్టారు. ప్రిన్సిపల్ కి ఫోన్ చేయరా ముత్తు, దీని బండారం మొత్తం బయటపడుద్ది. ఓయ్ ముసలి, అప్పకి నా మీద నమ్మకం ఉంది. ఆయన ఏం చేయడు. ఆహా, ఆడ చూడు. ప్రిన్సిపల్ గారు, నేను వీరముత్తు మాట్లాడతాండా. మా పాప చదువు ఎట్టా ఉందా? స్పీకర్ పెట్టరా. షీఈ్ ఎ వెరీ బ్యాడ్ స్టూడెంట్ నేను చెప్పిండ్లే అని ఎవరైనా అన్నారంటే ఆ అన్న వాళ్ళతో గంట సేపు గోడ కూర్చేయించండి. షీఈ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. మొన్న ఎగ్జామ్స్ లో షీఈ్ ద క్లాస్ టాపర్. ఇదే నా బిడ్డ అంటే. నీ కాలేజీకి పోమా. సరే. రై సామే, కోడికి ఆవేశం వస్తే ఆపలేం, ఆనందం వస్తే ఆపుకోలేడు. కర్మ. ఓయ్ పొడి చిపా. ఫ్రెండ్షిప్ అంటే మీదేరా, కలిసే వస్తారు కలిసే పోతారు. ఊరే నీకు చిన్న కథ చెప్తానా? నీకేం అర్థమైందో చెప్పరా. ఒక పావురం ఇంకో పావురం ఫ్రెండ్షిప్ చేసుకున్నాయి. రెండు ఒకే గూట్లో ఉన్నాయి. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇది పావురం కాదు పాము అని తెలిసింది. పాము అంటే పాము మింగేస్తుంది. ఇది పావురం కాదని తెలిస్తే మిగతా పావురాలు వచ్చి పొడిచి చంపేస్తాయి. ఇప్పుడు ఈ పావురం పరిస్థితి ఏంటంటావా? మన బ్యాచ్ లో పామంత పవర్ఫుల్ నువ్వేరా, కానీ పావురాన్ని ఏం చేయకురా. మీ నాయన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఫీజు రెడీ చేసుకోమనరా, సేఫ్టీకి. ఏ ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏమైంది చెప్పు, మాట్లాడు. నువ్వు మాట్లాడే వరకు చేయవదలను. జరిగే పని కాదు. ఎందుకు? నువ్వు తెలుగు అని నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు తమిళ నాకు చెప్పావా? పోనీ నీకు అంత పట్టింపు ఉంటే నేను ఎవరు నువ్వు అడగాల్సింది కదా. అసలు ఇక్కడ తమిళ ఎవరు తెలుగు ఎవరు తెలిసిస్తానే కదా నాకు. నా కర్మొచ్చి ఆడిచ్చిన ఏదో ఇన్ఫర్మేషన్ వల్ల మీ నాన్న కాకుండా ఆ ఎవరిని ఇంప్రెస్ చేశాను. ఇప్పుడు మీ నాన్న ఇంప్రెస్ చేయాలంటే విన్న కూడా విండు. నువ్వు ఎవరో తెలియకుండా నేను నిన్ను ఇష్టపడటం నాదే తప్పు. వర్కౌట్ అవదు, వదిలేసే. ఓహో, నేను తెలుగు నేను తెలిసాక నా మీద ఉన్న ఇష్టం పోయింది కదా. మనం కలవడం అంత ఈజీ కాదని చెప్తున్నా. ఒక తెలుగుడు ఇంటికి వస్తేనే ఏం జరిగిందో నువ్వే చూసావుగా. అలాంటిది అల్లుడిగా వస్తానంటే, మనం కలవాలంటే ఈ ఊరు కలవాలి. ఇది జన్మలో జరగని పని. రే రే సత్య, తెలుగు ఎందుకు రూమ్లో పెట్టుకున్నావు? నా తప్పేలే సోమే, మొత్తం వాడిజే. నేనే నేను లేపుదామని. ఎందుకురా నా జీవితంతో అట్ట ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. లైఫ్ నిద్రతో వేస్ట్ చేయకూడదురా. ఎలాగో చచ్చకి పూర్తిగా పడుకుంటావు కదా. నువ్విప్పుడు ఎస్ఎంపీసీలో ఉండవు. సరే కానీ ఈ ఊరిని కలపాలంటే ఏం చేయాలరా? ఆ వీరముత్తు కేసులు ఒకటైతే గానీ ఊరు కలవదరా. మా మామయ్య మూర్ఖుడురా, మాట విండవు. ఇంకెలా కలపాలి? బిర్యానీ తింటావా? ఆ ఏడా ఎందుకురా బిర్యానీ పేరుతో నన్ను చౌక్ దగ్గర తెస్తావు? నేను తమిళ తెస్తే ఇక్కడ నరికేస్తారో. అందుకే కదరా ఈ టీషర్ట్ వేయించింది.
నీ రాకతో మా ఇంటికి కళొచ్చినది బాబు. పద. ఈయనెవరో? నా ఫ్రెండ్ అంకుల్. అయ్యా ఈడ ఆ పక్కోడేమో అని కొడతా ఉంది. అన్నగారి షర్ట్ వేసుకున్నాను అనుమానిస్తే కంట్లు పోతాయి. రాండి లోపలికే. సేమ్ నన్ను నేను చూసుకున్నట్టుంది. అవునా? వంటలు వేడిగా ఉన్నాయి, మొహమాట పడకండి. కాల్తండి. సరే అంకుల్. అమ్మా కార్తిక, నీ క్లాస్మేట్ వచ్చిండాడమ్మా. క్యాష్ వంకులో నాకు అనుమానం ఏమనుకోమాకండి. మీ అమ్మాయికి కార్తీక్ అని పేరు ఎందుకు పెట్టినారా? ఆ వీరమొత్తుగాడు కూతురికి కార్తిక అని పేరు పెట్టినాడని. అంటే ఉత్తమమైందని అర్థం అంట. ఏ ఓడి కూతురే ఉత్తమమైందా? నా కూతురు కాదా? అందుకే నా కూతురు కూడా కార్తిక అని పేరు పెట్టినా. తినండి. అబ్బి, నాకు కొడుకులేని లోటుండాది. పగోన్ని పరిగెత్తించగల నీలాంటోడే అల్లుడిగా రావాలని ఆశుండాది. నా కూతుర్ని పెండ్లాడతావా? సార్, నేను వీరమూర్తి కూతురిని ప్రేమిస్తున్నాను. నరకండ్రా! పిలిచి పిల్లనిస్తానంటే పగోడి కూతుర్ని ప్రేమిస్తుండానని చెప్తావా? సార్, మీ కూతురిని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? మీకు అల్లుడు మీ కూతురుకు మొగుడు వస్తాడు అంతే. అదే వాడి కూతురిని పెళ్లి చేసుకుంటే వాడింటికి మనోడు అల్లుడు అవుతాడు. అంటే మనోడి కాళ్ళు ఓడు కడుగుతాడు, మనోడి ముందు ఓడు బెండ్ అవుతాడు. మందే పై చెయ్యి. ఇదిరా ప్లాన్ అంటే. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఆ పిల్ల నిన్ను ప్రేమిస్తుందంటావా? ప్రాణం ఇస్తుంది సార్, కానీ మా పెళ్లి జరగాలంటే మీ హెల్ప్ కావాలి. అబ్బే, నువ్వింక ఈసేం విడిసేయి. నీ పెళ్లి ఊరందరికీ తెలిసేలా, వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను. మాటిస్తాండా. ఆ పిల్ల నీదే. పో.